బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిల్షుక్ నగర్లో నిరుద్యోగులంతా కూడా నిరుద్యోగ మార్చును మొదలుపెట్టిరు. ఓవైపు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, 3000 నిరుద్యోగ వృత్తి ఎక్కడంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తున్నారు. సుక కర్ణాటక ఉద్యమ స్ఫూర్తితో ఈ మిలియన్ మార్చుకు సంబంధించి ఇవాళ ఏదైతే గతంలో 14-15 ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నిరుద్యోగులు పోరాడి తెలంగాణను సాధించుకున్నారో అదే స్ఫూర్తితో నిరుద్యోగ మార్చును మొదలు పెడుతున్నామంటూ ఇవాళ దిల్షుక్ నగర్ వేదికగా 2 లక్షల ఉద్యోగ సాధనకై నిరుద్యోగ జేఏసీ నాయకులంతా కూడా ఒక ధర్నాను, ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. దిల్షుక్ నగర్ అంతా కూడా నిరుద్యోగ జేఏసీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు కొంతమందిని. మిగతా వారిని దిల్షుక్ నగర్ వేదికగా మరి ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ఏదైతే 2 లక్షల ఉద్యోగాల సాధనకై రండి, కదలి రండి, కర్ణాటక స్ఫూర్తితో ఉద్యమిద్దామంటూ మరి డిఎస్సి అదేవిధంగా జేఏసీ నాయకులు, నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి వస్తున్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగ నాయకుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దిల్షుక్ నగర్ వేదికగా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు నిరుద్యోగులు, మరోవైపు పోలీసులు భారీగానే మోహరించారు.